అంటే ఇప్పుడు లాస్ట్ 6 months గా చాలా మంది స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు, సిప్పులు బంద్ చేస్తున్నారు. అది ఒక ఇన్ఫర్మేషన్ సార్, ఇట్స్ అ వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్ గైడ్ చేస్తున్నారు. చూడండి, స్టాక్ మార్కెట్ మీద పట్టు అనుభవం లేని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్సే వాళ్ళకి వరప్రసాదం. కాబట్టి ఖచ్చితంగా సిప్స్ వచ్చి ఆపబాకండి. ఓకే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెయ్యండి. డౌన్ సైడ్లో ఇంకా మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీ యూనిట్స్ నావ్ రేట్స్ ఇంకా యూనిట్స్ వచ్చి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఈ నెల 10,000లో 100 యూనిట్స్ వస్తే డౌన్ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు 150 యూనిట్స్ వస్తాయి. కాబట్టి సిప్ వచ్చి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇట్స్ ఎంటైర్లీ రాంగ్. అది కాదు, ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి, స్టాప్ అసలు చేయకూడదు. లేదు, ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేయండి, సిప్ కరెక్ట్ కాదంటారు. లంసమ్ సిప్ రెండిట్లో ఏది బెటర్? సిప్పే బెస్ట్. ఇప్పుడు లంసమ్ కంటే బెస్ట్. ఇంతకుముందు 100 మంది సిప్పులు పెడితే 50 మంది వెళ్ళిపోయేవాళ్ళు. ఫస్ట్ టైం జనవరిలో 100 మంది సిప్పులు పెడితే 109 మంది బయటకు వెళ్ళిపోయారట. లంసమ్ లో ఒక నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఈ నెల 10 లక్షలు ఒకరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తారు. మార్కెట్ 23,000 ఉంది. రేపు 20,000 వచ్చిందంటే సిప్ ఇన్వెస్ట్ చేస్తూ యావరేజ్ అవుద్ది. అప్పుడు లంసమ్కి ఏముంటుంది? 23,000 క్రాస్ అయితేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది బాటమ్ అవుట్ అయిందని మనం చెప్పరాదు, ఇంకా బాటమ్ అవుట్ అవ్వలేదు. ఓకే.